వైకుంఠ ఏకాదశి సందర్భంగా బిహెచ్ఎల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేదాల భార్గవ్ నరసింహస్వామి తెలిపారు. రాత్రి 12:30 స్వామివారికి సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయన్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు. స్వామివారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమంలో భక్తులంతా పాల్గొన్నారని పిలుపునిచ్చారు. ఆలయానికి వచ్చే భక్త కోటికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అర్చకులు వేదాల భార్గవ్ నరసింహస్వామి తెలిపారు. విరాజమాన ఆలయ దేవాలయ సముదాయం ముందు శ్రీ వెంకటేశ్వర యోగేశ్వర దేవాలయ సముదాయం ముందు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎంతో వైభవపేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అలానే గోవింద క్షేత్రంలో కృష్ణస్వామి వారికి ఈ సంవత్సరం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం రాత్రి 12:10 స్వామివారికి సుప్రభాత సేవ, తదనంతరం స్వామివారికి అభిషేక తిరుమంజనం, తర్వాత 3 గంటల నుంచి స్వామికి ఉత్తర వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఎంతో విశేషం ఈనాటి రోజున వైకుంఠ ఏకాదశి మహాపర్వకాలం రోజున భక్తులందరికీ కూడా మన ప్రగాఢమైనటువంటి హైందవ సోదరులందరికీ కూడా ఎంతో పర్వకాలంగా జరుపుకుంటాం. ఈ రోజున 3.5 కోట్ల మంది దేవతలు వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుని సేవించి ఆయన దర్శనం చేతనే అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందుతామని మన ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇటువంటి మహాపర్వకాలం రోజున మనం ఎక్కడైనా క్షేత్రానికి వెళ్తే అక్కడ ఆలయంలో ఒక ఉత్తర ద్వార దర్శనం మాత్రమే మనం దర్శనం చేసుకోగలుగుతాం. బిహెచ్ఎల్ రామచంద్రాపురంలో ఉన్నటువంటి ఈ దేవాలయ సముదాయంలో కనుక ఇక్కడ ఉత్తర ద్వార దర్శనానికి వేయించేస్తే ఏకకాలంలో 3 ఉత్తర ద్వార దర్శనాలు చేయవచ్చు. అలానే కృతయుగావతారమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఉత్తర ద్వార దర్శనం, కలియుగావతారమైనటువంటి శ్రీ అల్మేల్ మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్తర ద్వార దర్శనం, అలానే ద్వాపర యుగంలో అవతారమైనటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణ స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనం. విశేషమైనటువంటి ఈ స్వామివార్లందరూ ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుని మీ అందరూ మోక్షాన్ని, ఆనందాన్ని, అమితానందమైన విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నారు. అలానే దేవాలయ యాజమాన్యం వారు, బిహెచ్ఎల్ యాజమాన్యం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చేటువంటి భక్తులకు, అలానే వచ్చేటువంటి మన ఆచార్యులకు, అలానే సాధులకు, సంతులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. బిహెచ్ఎల్ విరాజమాన ఆలయ